హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్లో పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చంద్రబాబు గారు సీఎం గారు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసే ప్రక్రియకు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ బాలకృష్ణ గారు కానీ ముందడుగు వేస్తారా? మేము హాస్పిటల్స్ వరకు మేము ఆలోచించలేదు మా ట్రస్ట్ తరఫున. ఎందుకంటే దీనికి చాలా డబ్బులు, ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలంటే డబ్బు అనేది చాలా అవసరం. మా ట్రస్ట్ అయితే ఇప్పటి వరకు మేము ఆలోచించలేదు. అండ్ అఫ్ కోర్స్ బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు తెలిసింది ఆయన ఆ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చారని. తప్పకుండా నేను అనుకుంటున్నాను బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నిర్వహిస్తారని. మేడం 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 1 minute. చాలా ఓన్లీ తలసీమియా కాకుండా చాలామంది పిల్లలు చాలా సమస్యతో బాధపడుతున్నారు మేడం. మీరు తలసీమియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ థాలసీమియా అనేది మీకు చెప్పినట్టు చాలామంది ఆలోచన రాదు ప్రజలకి దట్ మనకి థాలసీమియా ఉందని. అది ఫస్ట్ మనకి ఊపిరి పీల్చుకోలేదా లేదా బ్లడ్ డ్రాప్ అవుతుంది ఎంత హెల్ప్ తీసుకున్నా అనుకున్నప్పుడు మనం వేరే టెస్టులు చేయించుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు నేను కోరుతున్నాను, తప్పకుండా మీరు అందరూ ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మీరందరూ తప్పకుండా థాలసీమియాకి సెపరేట్ టెస్టులు ఉంటాయి, అవి మీరు తీసుకోవాలి. అదే కాకుండా మెయిన్గా మీకు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్స్ విజిట్ అప్పుడు ఆ చిన్నారులు వచ్చి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళని చూస్తే కూడా చాలా బాధగా ఉంటుంది. అందుకే మేము స్పెషల్గా ఈ థాలసీమియా డ్రైవ్ అనేది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనేది మేము పిల్లలకని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇందులో మేడం మీరు సీఎం గారు సతీమణి, మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్